పదండి ముందుకు. మీకు దయ్యాల్లో నమ్మకం ఉందా అని సుప్రసిద్ధ ఆంగ్ల సాహిత్యవేత్త శామ్యూల్ జాన్సన్ను అడిగాడు ఒక ఆయన. అయ్యా, వాదించడం అయితే అందరూ దయ్యాలు లేవనే వాదిస్తారు, ఇంకా నమ్మకం దగ్గరికి వచ్చేసరికి దయ్యాలున్నాయని నమ్మేవారే ఎక్కువ అని జవాబిచ్చాడట జాన్సన్. ఆత్మ, పునర్జన్మ, కర్మ ఫలితం, మరణం, జననం ఈ రెండిటి మధ్య అభిప్రాయాలకు కూడా జాన్సన్ చేసిన వ్యాఖ్య సరిపోతుంది. హిందువులు, టిబెటన్లు, బౌద్ధ మతస్థులు, చైనీయులు కొన్ని శతాబ్దాల క్రింద వరకు క్రైస్తవులు ఈ విషయాలను నమ్మేవారు. ఆ ప్రకారమే తమ జీవితాలను దిద్దుకునేవారు. అయితే గత 2-3 శతాబ్దాలలో సైన్సు మెరుపు వేగంతో అభివృద్ధి చెందింది. పరిమితమైన హేతువు ఆధారంగా పరుగులు తీసి పరమాద్భుతమైన విజయాలు సాధించిన ఆ సైన్స్ టెక్నాలజీల మిరుమిట్లతో ఈ నమ్మకాలు వెలవెలాపోయాయి. కనపడినది, కొలతకు, ప్రయోగానికి లొంగినది మాత్రమే సత్యంగా స్వీకరిస్తాము అన్న సైన్సుకు దానిదారిలోనే చిక్కుముడులు ఎదురయ్యాయి. విజయ పరంపరలతో విర్రవీగుతుండిన సైన్సు ఇటు పరమాణు ప్రపంచం అనోరణీయాన్లోకి, అటు శాశ్వత రాళం మహతోమహీయాన్లోకి పాదం మోపబోయేసరికి దాని అనుభవం పనికి రాకుండా పోయింది. దాని మూల సూత్రాలు తమ బిగువుని సడలించుకోవలసి వచ్చింది. అహంకారం తగ్గించుకొని వినయం నేర్చుకోవలసి వచ్చింది. కనపడని దానిని సైతం సూత్రీకరించుకోవలసి వచ్చింది. దానికి అట్లాంటి వినయం నేర్పిన వారిలో ఫిజిసిస్ట్ డేవిడ్ బామ్, జీవశాస్త్రజ్ఞుడు రూవల్డ్ షెల్డ్రేక్, పరమాణు శాస్త్రవేత్త డాక్టర్ ఫ్రిడ్జెఫ్ కాప్రా లాంటి వారు ఆద్యులు. ఇంతెందుకు, ఆధ్యాత్మిక జీవనానికి పరమావధి అయిన చిదానంద స్థితిని కూడా సైన్స్ ద్వారా అందుకునే స్థితి ఇంకో 3 దశాబ్దాలతో రావచ్చును అని మరొక అగ్రగేణి సైంటిస్ట్ నైగెల్ కాల్డర్ ఉవాచ. చావు బతుకుల రామాయణంలో ఈ సైన్స్ పిడకల వేట ఎందుకొచ్చింది అంటే, నేడు ఈ 2 మాంగళ్యధారణ ముహూర్తం ముందుగా వధూవరులకు మళ్ళీ ఎదురెదురుగా కూర్చుని ఉన్నాయి కనుక. గత 4 దశాబ్దాలుగా సైన్స్ పరంగా ఈ అతి కీలకమైన రంగంలో ఎన్నో పరిశీలనలు, ప్రయోగాలు, పరిశోధనలు జరిగాయి కనుక, వాటి నుండి ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి కనుక, మరణించాక కూడా మనిషికి అస్తిత్వం ఉందని, ఆత్మ అనేది అక్కడ ఎక్కడో కాపురం ఉంటుందని, గత జన్మలో చేసిన తప్పులను అది నెమరు వేసుకొని అవసరమైన చోట్ల చంపలు వేసుకొని ఈ జన్మలో ఈసారి ఇంతకన్నా జాగ్రత్తగా, బాధ్యతగా, నీతిగా బ్రతకాలి అని తీర్మానించుకొని తదనుగుణమైన జన్మను ఎన్నుకుంటుందని, తాను చేసిన తప్పులకు తగిన శిక్షలను తర్వాతి జన్మలలో అనుభవిస్తుందని, ఈ జనన మరణ చక్రభ్రమణంలో శరీరం అనేది నిజంగా ఒక పాత్రధారణ వంటిదేనని, ఈ విషయం తెలిసిన వెంటనే కొన్ని దీర్ఘకాలికమైన రోగాలు మటుమాయం అయ్యాయని పాశ్చాత్య దేశాలలో వేరువేరు చోట్ల వేరువేరు విధానాలలో సైంటిస్టులు కనుగొన్నారు. కానీ తాము కనుగొన్న వాటిని అవి తమకు ఎంత నిజంగా అనిపించినప్పటికీ బయటికి చెప్తే ఇది సైన్స్ కాదు, చాదస్తం అని తోటి సైంటిస్టులు ఎగతాళి చేస్తారేమోనని వారందరూ తాము కనుక్కున్న దానిని అణిచిపెట్టుకున్నారు. కానీ కాలం అనే కుంపటి మీద కాగే సైన్స్ అనే పాలరంగు ఈ కృత్రిమమైన మూతను తన్నుకొని మరీ బయటికి రాసాగింది. గత 1-2 దశాబ్దాలలో క్రమంగా ఈ విషయం మీద వైజ్ఞానికుల అనుభవాలు నిండిన పుస్తకాలు దండిగా రాసాగాయి. అవన్నీ చదివితే జనన మరణాల విషయం మీద ప్రాచ్య దేశాల అవగాహన చాలా వరకు సరైనదే అని తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు అమెరికా వంటి దేశంలో 3/2 వంతుల మంది మరణానంతరం జీవితాన్ని నమ్ముతున్నారు. 100 మందిలో 23 పునర్జన్మ ఉందని విశ్వసిస్తున్నారు. వారిలో అధిక శాతం ఈ నమ్మకాన్ని అంగీకరించని క్రైస్తవ మతానికి చెందినవారేనని గుర్తుంచుకోవాలి. ప్రజలను అనుసరించి నాయకుడు, భాష వెంబడి వ్యాకరణం వలనే అనుభవాలు పరిగెత్తిన దారిలో కాస్త ఆలస్యంగా సూత్రాలు వల్లిస్తూ సైంటిస్టులు వస్తారు. అది వారి ధర్మం. అలాగని మనం అనుభవాల్ని కాదనడం అవివేకం. కనుక పదండి ముందుకు, పదండి తోసుకి, పోదాం పై పైకి.